దేవుని పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే పిలువబడిన వారు అనేకులు అంటే ఈ భూలోకంలోకి వచ్చిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొందరే అంటే పరలోక రాజ్యానికి చేరేది కొందరే. అంటే ఈ లోకంలో చూసినట్లయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళేవారు చాలా తక్కువగా మంది ఉన్నారు. అలాగే పాతాళ లోకానికి వెళ్ళేవారు అనేక మందిగా ఉన్నారు. కాబట్టి మీరు ఏ మార్గంలో ఉన్నారు అన్న విషయం ఆలోచించాలి. నేను ఏర్పరచబడిన గుంపులో ఉన్నానా, లేకపోతే ఈ ఏర్పరచబడిన గుంపు కాకుండా వేరొక గుంపు ఉంది కదా, ఆ గుంపులో ఉన్నానా అని పరీక్షించుకోవాలి. మనం అందరం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ పరలోక రాజ్యానికి మనం హక్కుదారులుగా మార్చబడాలి. ఇక్కడ చూసినట్లయితే ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన గుంపులో నీవు ఉన్నావా? ఏర్పరచబడిన గుంపులో మనమందరము బ్రతుకుతున్నామా? ఆ పరలోక రాజ్యానికి మనమందరము చేరాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. దేవుడు ఈ భూలోకానికి వచ్చి మార్గము సరళము చేసి ఆయన మరలా పరలోకానికి వెళ్ళి మీ కొరకు నేను ఆ యొక్క స్థలమును, పరలోక రాజ్యాన్ని నేను సిద్ధపరుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏర్పరచబడిన గుంపులో నీవు ఉన్నావా అని ఆయన మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఆ ఏర్పరచబడిన గుంపులో మనమందరం ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా.